Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నవంబర్ 4th రోజు నైట్కు 12 నేను మా బాబు అయితే పాప దగ్గరికి వెళ్తున్నాము. సర్ప్రైజ్గా 12 కేక్ కట్ చేపిద్దామని అయితే వెళ్తూ ఉన్నాము. మనసు అయితే బాగా పడుతుంది, మనసు గురుస్తుంది. ఎందుకంటే చలికాలం కాబట్టి ఆ టైంలో 12 అయింది. ఒక 10 మినిట్స్ తక్కువ ఉంది 12కు. అప్పుడైతే వెళ్తూ ఉన్నాము. నేను మా బాబు వచ్చేసి మా పాప వాళ్ళైతే పడుకున్నారు. తెలియదు, సర్ప్రైజ్గా తీసుకెళ్దామనేసి అయితే వెళ్ళాము. నేను బాబు వచ్చేసి 12కి పడుకుంది మా పాప. తర్వాత వెళ్ళి బెల్ కొట్టి లేపి కేక్ అయితే కట్ చేపించాము 12 తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా సర్ప్రైజ్గా తీసుకుపోయి 12 నిద్ర లేపి కట్ చేపిస్తే ఎప్పుడైనా దూరంగా ఉండేది. ఈసారి ఇక్కడ మాకు దగ్గరలో ఉంది. ఎప్పుడైనా గుంటూరులో అక్కడ ఉన్నారు కదా, అప్పుడు అలా కట్ చేపియలేం కదా. దగ్గర ఉన్నారు కాబట్టి 12 కట్ చేపించడానికి వీలవుతుంది. దూరంగా ఉన్నప్పుడైతే ఏం చేయలేం కాబట్టి మనము పంపించిన కేక్ పంపించినా కూడా అంత హ్యాపీనెస్ అయితే ఉండదు కదా. మనం కళ్ళతోనూ చూసినప్పుడు వేరు, చూడకుండా పంపించినప్పుడు అది వేరుగా ఉంటుంది. ఇప్పుడు మేమే తీసుకెళ్ళి కట్ చేపించాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. 12 అలా కట్ చేపిస్తుంటే ఎప్పుడైనా దూరంగా ఉన్నారు కదా. ఈసారి ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో ఉన్నారు. వస్తుంటే అయితే మనసు అయితే భలే గురుస్తుంది. చూడండి ఎలా గురుస్తుందో. వచ్చేటప్పుడు అయితే చిన్న వీడియో అయితే తీశాను. ఈ విధంగా అయితే మబ్బు ఇట్లా పొగ పట్టుకొని అయితే ఉంది. నేను ఇంకా 5th రోజు ఇది వచ్చేసి ఇంకా ఆ రోజైతే నేను మార్నింగ్ అంతా పాపని కలవలేదు. విజ్ చేశాను కానీ కలవలేదు, ఏదో పని ఉంటే. తర్వాత వచ్చేసి ఇది మళ్ళీ సాయంత్రం అయితే వెళ్ళాను. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మా పాప కోసం అయితే ఇలా డెకరేషన్ చేయడానికైతే బెలూన్స్ అయితే ఊదారు. ఇక్కడ రుబ్బెన్ దొరుకుతుంది కదా, డెకరేషన్ రుబ్బెన్, ఆ విధంగా అయితే చేశారు. ఈ విధంగా చేశారు మొత్తం రెడ్. తర్వాత మా అల్లుని బర్త్డే రోజేమో బ్లాక్ ఏమో పెట్టారు. ఈరోజు వచ్చేసి మొత్తం రెడ్డే. మా పాప డ్రెస్ కూడా అనుకోకుండా రెడ్డే అయిపోయింది. తర్వాత డ్రెస్ అట్లా ఫస్ట్ ఏం అనుకోలేదు, తర్వాత అలా అయిపోయింది. ఇక్కడ కీర్తన, హారిక, మంజు వాళ్ళు ముగ్గురు అయితే ఇలా ఈ విధంగా అయితే డెకరేషన్ చేస్తూ ఉంటే నేను చిన్న వీడియో అయితే తీస్తూ ఉన్నాను. నేనైతే ఏం చేయలేదు, వాళ్ళే చేస్తూ ఉన్నారు పిల్లలు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ విధంగా అయితే చిన్నగా డెకరేషన్ అయితే చేశారు. ఇక్కడ బాగా అనిపించింది. ఇక్కడ బెలూన్స్ రుబ్బెన్తో అలా డెకరేషన్ చేసి మధ్యలో హ్యాపీ బర్త్డే చేసి మా అల్లుడు మా పాప కేక్ ఈ విధంగా రెడీ చేయించాడు. బాగుంది. ఈ కేక్ కూడా భలే బాగుంది. తింటే కూడా టేస్ట్ చాలా బాగుంది. హారిక వచ్చేసి ఈ విధంగా చేపించింది, ఫోటో వేసి చేపించింది కేక్. హారిక పాప ఫ్రెండ్ హారిక బాగుంది. ఇది కూడా చాలా బాగుంది ఫోటో కేక్ అయితే. ఇది కూడా చాలా బాగుంది. కాకపోతే ఎందుకో ఎవరో రాలేదు, మా పాప వాళ్ళ ఫ్రెండ్ కీర్తన రాలేదనేసి ముందుగా పెట్టారు, వస్తారని కొంచెం లేట్ అయ్యారు వాళ్ళు. డెకరేషన్ చేసి వాళ్ళ ఇల్లు కొంచెం దూరము, వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. అది మిల్ట్ అయిపోతుందండి, కేక్ అనేది తొందరగా మిల్ట్ అయిపోతుంది. అప్పుడే తీసాము, అంత ఇదిగా ఉంది ఆ కేక్ వచ్చేసి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ ఫోటో కేక్ అయితే నాకు ఇంకా చాలా బాగా నచ్చింది, ఫోటో కేక్ అయితే. తర్వాత వచ్చేసి కేకులు అయితే కట్ చేస్తారు కానీ తినేదైతే ఎవ్వరు ఉండరు, అస్సలు తినరు కేకులు. మా ఇంట్లో ఎప్పుడైనా బాబు బర్త్డే అయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్, మేమొకటి, వాళ్ళ అక్క ఒకటి అలా కట్ చేపిస్తూ ఉంటాం కానీ తినడం అయితే అస్సలు తినము. కట్ చేపించినప్పుడు మాత్రమే కొంచెం తింటాము. ఆ తర్వాత అయితే అస్సలు కేకు ఎందుకో అంత ఇష్టం ఉండదు మాకు. ఎవ్వరు తినరు. మా బాబు తినరు, నేను తినను, మా వారు కూడా తినరు. మా పిల్లలు, మా అల్లుడు, మా పాప కూడా అస్సలు తినరు కేకులు. తేవడము, కట్ చేయడము, అలా పెట్టడము. కాకపోతే వేస్ట్ అయితే చేయమండి, అందరికీ ఇస్తాము. పిల్లలు ఉంటారు కదా, మా చుట్టుపక్కల వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, అందరికైతే పెట్టిస్తూ ఉంటాము. వేస్ట్ ఎందుకు చేయడం, డబ్బులు పెట్టి అందరికీ పెట్టిస్తూ ఉంటాము. అక్కడ శ్రీను అంటే హారిక వాళ్ళ ఆయన, చంద్రకళక్క అందరూ వచ్చారు. ఈరోజు వాళ్ళ హస్బెండ్స్ కూడా వచ్చారు. హారిక
వాళ్ళ హస్బెండ్, కీర్తన వాళ్ళ హస్బెండ్ అందరూ వచ్చారు. మంజు వాళ్ళ హస్బెండ్ అయితే లేడు, బయటికి వెళ్ళిండు. తర్వాత వీళ్ళు వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. తర్వాత అందరూ వచ్చాకైతే కేక్ కటింగ్ అయితే అయిపోతుంది. కానీ కేకులు అయితే భలే అనిపించాయి. ఫోటో కేక్ అయితే చాలా బాగా అనిపించింది. ఇదైతే చూడండి చాలాసేపు వెలిగింది. నైట్‌కు 12:00 అయితే కొంచెం ఇలా వెలిగింది. అప్పుడే పోయింది. ఈ బర్త్‌డే రోజు సాయంత్రం అయితే భలే చాలా టైం వచ్చింది. పోతుంది, వస్తుంది, పోతుంది, వస్తుంది. బాగా అనిపించింది. ఈ విధంగా అయితే మా పాప బర్త్‌డే సెలబ్రేషన్ అయితే ఈ విధంగా చేసుకున్నాము. మా అల్లుంది చూసే ఉంటారు. మా అల్లుందైతే ఆ విధంగా చేసాము. మా పాపది కూడా ఈ విధంగా అయితే చేసాము. కేక్ కటింగ్‌లు అయితే అయిపోతుంది. మా మా అల్లునికైతే మా పాప ఆర్డర్ ఇచ్చి చేపిచ్చింది కదా! మా అల్లుడు కూడా మా అల్లునికి నచ్చినట్టుగా మా అల్లుడు చేయించాడు కేకు. మా పాపకు నచ్చినట్టుగా మా అల్లుని బర్త్‌డేకు చేపిచ్చింది కేకు. ఇక్కడ హారిక కేక్ కూడా కట్ చేసింది. అక్కడ మా అల్లుడు తెచ్చిన కేక్ అయితే కట్ చేసింది మా పాప. 2 కేకులు బాగున్నాయి. ఇక్కడైతే అందరూ వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు, హారిక వాళ్ళ హస్బెండు, తర్వాత మా అల్లుని బర్త్‌డేకి అయితే వాళ్ళు రాలేదు. పిలిచాం గానీ రాలేదు. ఈరోజైతే ఎక్స్ట్రా వచ్చారు. కీర్తన వాళ్ళ హస్బెండు, పిల్లలు. మొన్న పిల్లలు కూడా రాలేదు. కీర్తన ఒకతే వచ్చింది. పాప బర్త్‌డేకి అయితే పిల్లలు, వాళ్ళ హస్బెండు, సీను అంటే హారిక వాళ్ళ హస్బెండు. అందరూ వచ్చారు. ఇక్కడైతే ఇక కేక్ కటింగ్ అయిపోయినాక ఫస్ట్ అయితే నేను, మా వారైతే పెడతా ఉన్నాము. వాళ్ళ నాన్న అయితే ఇద్దరైతే అలాగే చేస్తారండి. ఎప్పుడు వీడియో తీసినా, బయటికెళ్ళినా జోక్ చేస్తూ ఉంటారు. వీడియోలలో ఇట్లా ఎక్కిరిస్తూ ఉంటారు. ఏదో మా వారైతే నాకు పెడతాననేసి ఆ విధంగా అయితే చేస్తూ ఉన్నాడు. ఇక్కడ తర్వాత హారిక వాళ్ళ హస్బెండ్ వీళ్ళందరూ. సీను అంటే మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తర్వాతనే హారిక తెలుసు. ఎందుకంటే కోడలు కాబట్టి తర్వాతనే తెలుసు. సీను అంటే మాకు చిన్నప్పటి నుంచి తెలుసు శ్రీను. ఎందుకంటే మేము ఒకటే కాలనీ కాబట్టి అందరం ఒకేసారి వచ్చాము. అప్పట్లో 20 ఇయర్స్ బ్యాక్ అందరం ఒకేసారి కాలనీ అప్పుడు కొత్తగా అయిపోయింది కాబట్టి అందరం ఒకేసారి వచ్చాము. అప్పటినుంచి తెలుసు 20 ఇయర్స్ ఫ్రెండ్షిప్ మాదంతా అందరిది. ఇక్కడ మన వినాయక దగ్గర కూడా అందరు కలుస్తూ ఉంటాం కదా వీడియోస్లలో. చంద్రకళక్క ఈమెనే. తర్వాత వచ్చేసి నిషిత్ అయితే అత్తకు నేను చాక్లెట్ ఇస్తాననేసి చాక్లెట్ సపరేట్గా చాక్లెట్ తెచ్చాడు నిషిత్. అత్తకు నేను చాక్లెట్ ఇస్తా అనేసి బాగుంటాడండి అత్త అనుకుంటా. మమ్మల్ని అయితే నాని అంటాడు. మా పాప వాళ్ళని అత్త అనుకుంటా బాగుంటాడు. చాక్లెట్ అయితే ఇచ్చాడు. చాక్లెట్ ఇచ్చి కేక్ పెడతా నేను అత్తకని. పెట్టిండో లేదో తెలియదు. తర్వాత వచ్చేసి ఇంకా అయిపోయాక ఆ రోజైతే ఇక్కడ కీర్తన వాళ్ళ పాప, బాబు, వాళ్ళ హస్బెండ్. తర్వాత ఇంకా చిన్న వీడియోస్ ఇంకేముంటాయి బర్త్‌డే అన్నప్పుడు కేక్ కట్ చేయడం, ఫొటోస్ దిగడము, వీడియోస్ తీసుకోవడము అంతే కదా! తర్వాత వచ్చేసి మేమైతే ఈ విధంగానే చేసుకుంటామండి. పెద్దగా లేకుండా మరి ఈ విధంగా హ్యాపీగా అయితే జరుపుకుంటాము. ఇవి ఎప్పుడు మా వారు వచ్చేది కాదు. నేనైతే వెళ్ళేదాన్ని గుంటూరులో ఉన్నప్పుడు, జనగాంలో ఉన్నప్పుడు. ఫస్ట్‌కు మా అల్లుని బర్త్‌డే కదా! 5థ్‌కే మా పాప బర్త్‌డే. మా అల్లుని బర్త్‌డేకెళ్ళి తర్వాత మా పాప బర్త్‌డే చేసి వచ్చేదాన్ని. నేను ఒకేదాన్ని వెళ్ళేది. ఇక్కడ తర్వాత కేక్ కటింగ్‌లు అన్నీ అయిపోయిన తర్వాత ఇక ఇక్కడ లంచ్ ఇక డిన్నర్ కదా! ఇక్కడ మంజు వాళ్ళ ఆయన అయితే రాలేదు. కీర్తన అయితే క్రీమ్ అయితే పెట్టింది చెంపలకు. ఇక్కడ మంజు వాళ్ళ హస్బెండ్ లేడు. మంజు వాళ్ళ హస్బెండ్ ఒక్కైనా రాలేదు. మంజు వాళ్ళ హస్బెండ్ ఒక్కడొస్తే అయిపోతుండే. కాకపోతే రాలేదు. ఇక్కడ వీళ్ళు చూడండి, కీర్తన మా పాప అయితే ఫోటో అయితే దిగుతున్నాయి. ఇక్కడ 4 ఫ్రెండ్స్ దిగుతున్నారు. హారిక అంటే ఎప్పటినుంచో తెలుసు. కీర్తన, మంజు అయితే మాకు ఇక్కడ ఒక 1 ఇయర్ కూడా కాదు ఫ్రెండ్షిప్. కానీ మంచి క్లోజ్‌గా ఫ్రెండ్స్ వీళ్ళందరూ మంచిగుంటారు. నలుగురం ఎక్కడ వెళ్ళినా కూడా మమ్మల్ని పిలుస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడెళ్ళినా కూడా పిల్లలు నన్ను చంద్రకళనక్కనైతే పిలుస్తూ ఉంటారు. కీర్తన వాళ్ళ మమ్మీ కూడా ఇక్కడే దగ్గరే ఉంటుంది. ఆమెను కూడా పిలుస్తారు. ఆమెను కూడా పిలిచాము. కాకపోతే నైట్ ఎక్కువైందనేసి రాలేదు. కీర్తన వాళ్ళ మమ్మీని కూడా పిలిచాము.
తర్వాత వచ్చేసి ఇక్కడ స్నో అవి అయితే కొడతా ఉన్నారు. తర్వాత వచ్చేసి మేము ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. మేము వనభోజనాలకు గూడా వెళ్ళాము అందరం కలిసి. ఆ 4 మెంబర్సు చంద్రకళక్క, నేను, కీర్తన వాళ్ళ మమ్మీ, వాళ్ళ పెద్ద మమ్మీ వాళ్ళు అందరం అయితే వెళ్ళాము. ఇక్కడ నేను చంద్రకళక్క చిన్న వీడియో అయితే తీసుకుంటా ఉన్నాము. వనభోజనాల వీడియోస్ అన్నీ వస్తాయి ఒకదాని వెనుక తర్వాత. నేను ఊరికెళ్ళాను గదా! ఊర్లో ఏమేమి ఇక్కడ స్నో అయితే ఎలా కొట్టుకుంటున్నారో చూడండి. కీర్తన అయితే కొడతా ఉంది. ఫస్ట్ కీర్తన కొట్టింది మా పాప. తర్వాత వనభోజనాలకు వెళ్ళాము. ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటైతే వస్తాయి. ఇక్కడ హారిక వాళ్ళ బాబైతే తింటా ఉన్నారు ఫస్ట్‌గా. అందరైతే తింటా ఉన్నారు. నేను గూడా తింటా. అందరమైతే ఆ రోజైతే ఓన్లీ బగారా రైస్, చికెన్ 65 అలా ఉన్నవి. కూల్ డ్రింక్స్. తర్వాత కేకులు చూడండి ఎలా పెట్టారో. తినలేదు అస్సలు. ఎవ్వరు తినలేదు కేకులు. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.